ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో సియోను యొక్క ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయను గాక. రండి, కీర్తనల గ్రంథం 126వ కీర్తనలు సియోనులో దేవుడు మనకి చేసే గొప్ప కార్యాలను మనం చూద్దాం. 126వ కీర్తన 2వ వచనం. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. సియోనులో రక్షించబడిన వారికి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు. ఆయన ఒక్కరే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవుని బిడ్డల కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోడలనే కూల్చేశాడు. సముద్రముతోనే దేవుడు మాట్లాడాడు. సముద్రాన్ని నిశ్శబ్దమై ఊరకుండమని చెప్పాడంతే. సముద్రం నిమ్మలమైంది. కనుక దేవుని బిడ్డల కోసం దేవుడు ఆయన గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. 20 లక్షల మందికి పైగా ఉన్న జనాంగాన్ని 40 సంవత్సరాలు ఏ లోటు లేకుండా, వారి పాదములకు చెప్పులు కూడా తెగకుండా, అరగకుండా, వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలకుండా ప్రతిరోజు వారిని మన్నాతో పోషించిన దేవుడు. గొప్ప కార్యాలు ఇవి. మాకు మన్నా ఎక్కువై మాకు ఏమైపోతుంది, రుచి లేదు, మాకు వేరేది కావాలి, మాంసం కావాలి అన్నాడు. ప్రజలు చూసుకోండి, మీరు పాలానికి వెలుపటకు వెళ్ళండి, మీకోసం పూరేళ్ళు ఉంటాయి, పక్షు మాంసం అది, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకొచ్చి తినండి అన్నాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన కోసం గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు సూర్యుణ్ణి చంద్రుని కూడా ఆపిన దేవుడు. కనుక ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. శారాకి గర్భం ఉడికిపోయినా సరే మరలా నూతన శక్తిని ప్రభు దయచేసి శారాకి దేవుడు ఏం చేశాడు? గర్భాన్ని ఇచ్చాడు. దేవుని కార్యాలు. బైబిలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమంతా దేవుని బిడ్డల కోసం దేవుడు కార్యాలు చేసిన గ్రంథం ఇది. ఊరికే కథల గ్రంథం కాదు, లేకపోతే మాటలు చెప్పే గ్రంథం కానీ కాదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసెనని ఎవరు చెప్పుకున్నారు? అన్యజనులు. రాహాబు చెప్పుకున్నది. అమ్మో, మీ దేవుడు ఆకాశమందైన దేవుడే, భూమి ఎందైన దేవుడే. ఈ అమోనీయుల దేశంలో రాజును సంహరించినప్పుడు అవి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని అన్యజనులు చెప్పుకునేటట్లుగా దేవుడు చేశాడు. అబ్రహాముని అన్యజనుల ముందు ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. మోషేని, యోసేపుని, దానియేలుని అన్య రాజుల ముందు ఒక గొప్ప వ్యక్తులుగా నిలబెట్టాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు. నేటి కాలంలో దేవుని బిడ్డలని ఆయన కాపాడుతూ, వాళ్ళని సంరక్షిస్తూ, పోషిస్తూ ఒక గొప్ప వ్యక్తులుగా నిలబెట్టిన దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. బిల్లీ గ్రహం గారు ఒక గొప్ప వ్యక్తి అమెరికాలో.
మన తరంలో చూసిన గొప్ప దైవజనుడు. అంతకుముందు ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీలు మన దేశానికి సేవ చేసి గొప్ప కార్యాలు చేసినవాడు. కనుక దేవుని బిడ్డల కోసం ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ 126వ కీర్తనలో 2 గొప్ప కార్యాలు ఉన్నాయి. చూడండి, 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. సియోనులో నీ కన్నీటికి సమాప్తం. దేవుని సన్నిధిలో నీ దుఃఖానికి, నీ వేదనకి సమాప్తం. ప్రభువులో నీ వచ్చావు అంటే నీకు క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. నీలో ఉన్న కన్నీటిని తుడిచే దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? కన్నీళ్లతో విత్తువారు. గమనించారా? లూకాసు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక ఆమె వచ్చింది, పాపాత్మురాలైన స్త్రీ, ఏడ్చుచు కన్నీళ్లతో పరిసయ్యుని ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూ ఉట్టి చేతులతో రాలా, హృదయంతో ఉన్న కన్నీటితో వచ్చింది, అత్తరుబుడితో వచ్చింది. ప్రభు ఎదురుగా కూడా నుంచుంటానికి ఆమె సాహసం చేయలేకపోయి వెనుక తట్టు ఆయన పాదములను కన్నీళ్లతో కడిగింది, అత్తరుతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. ఎలా వెళ్ళింది వెళ్ళేటప్పుడు? ఆమె లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో చూడండి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక విస్తార పాపములన్నిటినీ దేవుడు క్షమించాడు. 50వ వచనంలో చూడండి, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గల దానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఎలా వెళ్ళింది? కన్నీటితో వచ్చింది, ప్రభునే చూసింది. అక్కడ ఆమె కన్నీటినంతా దేవుడు తీసివేశాడు. హృదయంలో ఉన్న దుఃఖ భారం అంతా తీసివేశాడు. సియోనులో మన కన్నీటికి పరిష్కారం ఉన్నది. సియోనులో నీవు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. నీ కన్నీటిని కన్నీటిగా నుంచే దేవుడు కాదు, నీ కన్నీటిని అలాగే వదిలి అశ్రద్ధ చేసే దేవుడు కాదు. ఏ బాధల్లో ఉన్నావు, ఏ కన్నీటితో ఉన్నావు, ఒక్కొక్కసారి మన జీవితం ఒంటరి జీవితం, మిగిలేది కన్నీరే. ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఊహించని పరిణామాలు జరుగుతాయి. మేము ఒక ఇంటికి వెళ్ళాము, ఆమె కుమార్తె చనిపోయింది, యవనస్తురాలు. ఆమె ప్రతిరోజు సాయంత్రం కుమార్తె సమాధి మీద పడి ఏడ్చేది, ఎవరు ఆపినా ఆగేది కాదు. అలాంటి వారింటికి ఒకసారి నేను వెళ్ళాను, దేవుని వాక్యం చెప్పాను, ప్రభు ఆమెతో మాట్లాడాడు, ఆమెని దేవుడు దర్శించాడు. ఆమె ఒక మాట అంది, అయ్యా ఈరోజు నా కన్నీటిని తుడిచే దేవుడు నాతో మాట్లాడాడు అని. దేవుడు ఎవరు అశ్రద్ధ చేసినా మన దేవుడు అశ్రద్ధ చేసే దేవుడు కానీ కాదు. కన్నీటిని తుడిచే దేవుడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, యెహోవా విమోచించిన వారు సంగీతముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండు,
వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు ఏం చేస్తాడు? సంగీత నాదముతో నేను తీసుకుని వస్తాను. అంతేకాదు నిత్య సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడు. అంతేకాదు దుఃఖము, నిట్టూర్పు, నిరాశ వీటన్నిటికీ దేవుడు ముగింపుని చేస్తాడు. లోకంలో ఎవరు చూసినా బాధలే చెప్తారు, సంతోషం గురించి చెప్పరు. ఎవరిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా ఏదో ఒక బాధ, దుఃఖం, కష్టం, వేదన ఇవే ఉంటాయి. మరి దీనికి ఎక్కడ పరిష్కారం ఉన్నది? ఇదిగో కన్నీళ్ళు నీ దేవుడు తీసివేస్తాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ప్రభు సన్నిధిలో నీవు కన్నీరు కార్చు. ప్రభు సన్నిధిలో నీ బాధలను చెప్పుకో. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి. నీ కన్నీటిని తుడిచే దేవుడు. ప్రభు సన్నిధిలో ప్రభు ఏ విధంగా ఆయన ప్రార్థన చేశాడు, నీవు కూడా కన్నీటితో ప్రార్థన చేయి. నేటి కాలంలో ఈ పరిస్థితి చాలా తగ్గిపోయింది. ప్రార్థనలు తగ్గిపోయినాయి, పాటలు ఎక్కువైపోయినాయి. సంఘాల్లో పాటలు ఉండాలి, ప్రార్థన ఎక్కువ ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థనే ఉండాలి. అనేకుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ప్రార్థన ప్రజల హృదయాలను కదిలించాలి. ప్రజల్లో కన్నీటిని తుడిచేటట్లుగా ఉండాలి. సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన మన కన్నీటిని తుడిచే ప్రార్థనగా ఉండాలి. కనుక ప్రభు గొప్ప కార్యాలు చేయటం అంటే ఏంటి? మొట్టమొదటిగా మన కన్నీటిని తుడిచే దేవుడు. కన్నీటి ప్రార్థన మనలో ఉండాలి. పౌలు గారు నీ కన్నీళ్లను తలుచుకొని అని తిమోతి పత్రికలో చెప్తారు. కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డల్లో ఉండవలసిన లక్షణం. సంపూర్ణ ఆనందాన్ని ప్రభు మనకిస్తాడు. కన్నీటిని తుడిచే దేవుడు. కనుక ప్రభు చేసే గొప్ప కార్యం ఏమిటి అంటే ఏమన్నాడు ఇక్కడ? కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. గమనించరా? మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు. నిరాశ, నిట్టూర్పు వీటన్నిటిని తీసివేసే దేవుడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు ప్రభు తప్ప ఇంకా ఎవరు లేనే లేరు. గమనించరా? చూడండి, ఇదే 84వ కీర్తనలో ప్రభు ఇలాంటి కన్నీటి అనుభవాన్ని మనకి తెలియచేస్తున్నాడు. చూడండి 6వ వచనం చూడండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. గమనించరా? లోయ అనగా కన్నీటి అనుభవం. కన్నీటి అనుభవం మన జీవితాల్లో ఉండాలి. దేవుడు నీకు ఆదరణ, నెమ్మది, సమాధానాన్ని దయచేస్తాడు. మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు అది మనం చూస్తాం. గమనించరా? కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. కన్నీటిని తుడిచే దేవుడు, మనల్ని అలాగే వదిలిపెట్టే దేవుడు అసలు కానే కాదు. దావీదు భక్తుని అనుభవంలో మనం చూస్తాం. ఏంటి? దినమెల్లా ఆయన బాధపడుతూనే ఉన్నాడు. దినమెల్లా ఆయన నిట్టూర్పు, నిరాశ విడుస్తూనే ఉన్నాడు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? ఆయనను
ఆయనను దర్శించారు. కీర్తన గ్రంథం 28 మొదటి, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను గోతిలోని సమాధిలోనికి దిగువారి వలె ఉండను. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు, కష్టాలను తీసివేసే దేవుడు. ఇది దేవుని బిడ్డల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం. రెండవ చూద్దాం, చూడండి. 126వ కీర్తన 6వ వచనం. పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. పిడికెడి విత్తనములు అంటే ఏంటి? అల్పమైన మన జీవితం, చిన్న జీవితం. దేవుల్లో మనం చిన్నగా ఉన్న ఒకప్పుడు, దీన స్థితిలో మనం ఉన్న ఒకప్పుడు, ఎంతో తక్కువ స్థితిలో మనం ఉన్న ఒకప్పుడు, అదే స్థితిలో దేవుడు మనం ఉంచే దేవుడు కానే కాదు. ప్రియమైన వాళ్ళ, పిడికెడి విత్తనాలే మన దగ్గర ఉన్నాయి, కొద్దిగానే ఉంది. నీతిమంతునకు కలిగినది కొంచెమైనను, బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే శ్రేష్టం. పిడికెడి విత్తనాలనగా మన జీవితం చిన్న జీవితం, చిన్న జీతం, చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, అల్పులం. మనం తక్కువ స్థితిలో ఉన్నాం, ప్రభులోనికి వచ్చావు, మారు మనసు పొందావు, సియోనులో ఉన్నావు నమ్మకంగా. నిన్ను పిడికెడి విత్తనాలుగా దేవుడు ఉంచే దేవుడు అసలు కానే కాదు. మన జీవితాలను గొప్ప చేసే దేవుడు, మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన భక్తిని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, మన నీతిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పిడికెడి జీవితం అనగా చిన్న జీవితం. కన్య మరియ ఎలాంటిదామే? ఒక సాధారణమైన మనిషి. ఆమె దీనురాలు, ఆమె సాధారణముగా ఆమె జీవించిన జీవితం. మరి దేవుడు ఏం చేశాడు? ఆమెని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అన్నట్లుగా ఆమె జీవితాన్ని దేవుడు చేశాడు. కనుక లోకంలో దేవుని బిడ్డలు చిన్నవాళ్ళే, తక్కువ వాళ్ళే. అయితే దేవుడు ఏం చేస్తాడు? వారిని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు, గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. ఇది దేవుడు చేసే పని, మనం చేసేది కానీ కాదు. గమనించారా? సియోనులో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. మన పిడికెడి జీవితాన్ని పనలుగా చేయగలిగిన గొప్ప దేవుడు. మన యొక్క లేమిలో నుండి ఆయన మనలను సమృద్ధి స్థితికి తీసుకుని వచ్చే దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో మనం కొన్ని వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, ప్రభులో నువ్వు సియోనులో ఉన్నావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధతని కాపాడుకున్నావు. అప్పుడు ఆశీర్వాదాలు అందరికీ ఒక్కడిగా రావు, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకి ఖచ్చితంగా వస్తాయి. భక్తిహీనులుగా ఉంటే రావు. చాలా మందిలో ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, భక్తిహీనత మాత్రం విడవరు, పాపం విడవరు, అపవిత్ర జీవితం విడవరు. ఆశీర్వాదాలు మాత్రం ఖచ్చితంగా కావాలంటారు. లేదండి,
దేవుడు అలాంటి మన దేవుడు కానీ కాదు. యోబు గ్రంథం 8:7 అప్పుడు నీ స్థితి, అప్పుడంటే ఎప్పుడు అక్కడే చెప్పాడు. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, దేవుని ఏం చేయాలి? నీవు ఆయన వైపే చూడాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. తర్వాత ఏమన్నాడు? సర్వశక్తుని దేవుని బతిమాలుకునిన ఎడల, ప్రభు సన్నిధిలో నీ దీనత్వాన్ని బట్టి, నీ యొక్క అవసరతలను బట్టి, నీకున్న కొరతలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? రోజు ప్రార్థన చేయాలి. దేవుని మీదే పూర్తిగా ఆధారపడిన జీవితం. తర్వాత ఏమన్నాడు? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, కండిషన్స్ ఇవన్నీ దేవుడు పెట్టే షరతులు. నీవు పవిత్ర జీవితం, దేవుని బిడ్డల్లో ఉండాల్సిందేంటి? పవిత్రత, యథార్థత. అసలు ఇవే మన స్థిరమైన ఆస్తులు, ఈ మిగతా ఆస్తులు కాదు. ఇవే మన జీవితానికి ఆశీర్వాదాన్ని, ఆస్తిని, పేరు ప్రఖ్యాతులని, దేవుని బహుమానాలని, ప్రతిఫలాన్ని తీసుకుని వస్తాయి. ఏంటి? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. తర్వాత ఇక మొదలైంది ఆశీర్వాదం. నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన చూస్తాడు, నీ మీద శ్రద్ధ. నీ పవిత్రతను చూస్తాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ యథార్థతను చూస్తాడు, నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకిష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. అపవిత్రతగా ఉంటే ఆయన కళ్ళు మూసుకుంటాడు. గమనించరా? ఏమన్నాడు ఇక్కడ? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. గమనించరా? సియోనులో ఉంటే, సియోనులో పరిశుద్ధంగా యథార్థముగా ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యానికి, ప్రార్థన చేసిన వాళ్ళకే నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళ, లోకంలో ఉన్న మన యొక్క ఆస్తి పాస్తులు, ఉద్యోగాలు, ధనము, డబ్బు, బంగారం ఏదో ఇవన్నీ తృప్తిగాని ఒక దశలో ఇవి ఎందుకు పనికిరావు, ఉపయోగపడవు. ప్రభు సన్నిధిలో ఉంటే వాటన్నిటికి మించిన కాపుదల, క్షేమము, భద్రత, ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఏమన్నాడు చూడండి? పిడికడి జీవితాన్ని పనలుగా ఎలా మారుస్తాడు? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండెనను, తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ఎలాంటిది? పిడికడి జీవితం మొదట కొద్దిగా ఉంటావు, పనలు జీవితం మహాభివృద్ధి. మహాభివృద్ధిని ప్రభు దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, యోబు భక్తుడే దీనికి ఉదాహరణ. మొదట ఆయన గొప్పవాడే, అయితే తర్వాత ఏమైపోయాడు? అంతయు పోగొట్టుకున్నాడు, జీరో అయిపోయాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, పిల్లలు లేరు, ఆస్తులు లేరు, ఏమీ లేదు, జీరో అయిపోయాడు. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. అప్పుడు ప్రభు సన్నిధిలో తన పవిత్రతను కాపాడుకున్నాడు. ప్రభు సన్నిధిలో కొన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేశాడు, బ్రతిమాలుకున్నాడు. మరలా దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మీద శ్రద్ధ నిలిపాడు, ఆయన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేశాడు, ఆయన ఆస్తిని వర్ధిల్ల చేశాడు, ఆయనకున్న సమస్తాన్ని మరలా రెండంతల ప్రభు దయచేశాడు. అర్థమైందా?
ఆ కాలంలో ఊజు దేశం అని అంటే మరి ఆ ప్రాంతంలో ఆయనే పెద్ద బిలియనీర్ అయి ఉంటాడు, గొప్ప ధనవంతుడై ఉంటాడు. మహాభివృద్ధిని దయచేసే దేవుడు భక్తుల జీవితాల్లో వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క యథార్థతను బట్టి దేవుడు మహాభివృద్ధిని దయచేసిన దేవుడు. కనుక ప్రియమైన వారులారా, యెహోవా మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. మొదటిదేంటి? కన్నీళ్లతోనే మన జీవితాన్ని ఉంచడు, బాధతోనే మన జీవితాన్ని ఉంచడు, వేదనతోనే మన జీవితాన్ని ఉంచడు, సంతోషాన్ని ప్రభు దయచేస్తాడు. రెండో గొప్ప కార్యం ఏంటి? మన జీవితాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు, మన జీవితాన్ని మహాభివృద్ధిని దయచేస్తాడు. పిడికెడి విత్తనాలే కానీ ఆయన పనలు మోసుకుని వచ్చేటట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన యొక్క పరిశుద్ధ జీవితం సియోనులో ఆయన నిన్ను ఆశీర్వదించును. గమనించరా? కనుక సియోనుకి రండి. ఎక్కడ దైవ సన్నిధి ఉంటుందో అక్కడికి రండి, ఎక్కడ ప్రభు సన్నిధి ఉంటుందో అక్కడికి వెళ్ళండి. దైవ సన్నిధి, ఆయన సన్నిధిలో ఆరాధన, ఆయన సన్నిధిలో ప్రార్థన, ప్రభు బిడ్డల సహవాసం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అంతేకాదు అశ్రద్ధగా ఉండకూడదు. అంతేకాదు ఎన్నడూ కూడా మనము ప్రభు సన్నిధిని ప్రేమించే వారిగానే ఉండాలి, ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుకునే వారిగానే ఉండాలి. కనుక దేవుడు మన జీవితాలను గొప్ప చేస్తాడు. నీ పాడైపోయిన జీవితాన్ని కట్టగలిగిన దేవుడు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు సన్నిధికి రా. శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో ప్రభు నిన్ను కడిగి ఆయన నీ నోటి నిండా ఉండేటట్లుగా చేస్తాడు, నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ తరువాత దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న కార్యాలు చేయడు, గొప్ప జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తరువాత ప్రభు యొక్క నిత్యత్వంలోనికి మనం వెళ్తాం, పరమ సియోనికి మనం వెళతాం. ఆ పరమ సియోన్లో దేవుని సన్నిధిలో నిత్యము మనం ఉంటాం, నిత్య సంతోషాలతో మనం ఉంటాం. అలాంటి సియోను దీవెన ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, సియోను అనుభవాలు, సియోను దీవెనలు, సియోనులో గల రక్షణ నాయన ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరూ రక్షించబడి నాయన వారి జీవితాల్లో మార్పు నొందిన అనుభవంతో కన్నీళ్ల నుంచి విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరిలో దయచేయండి. అయా తండ్రి నాయన, ఏది అవసరమో నాయన మా ప్రభ మీరు ఎరిగి ఉన్నారు. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదికి అన్నీ పొందుకునేటట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చండి. పిడికెడు విత్తనముల నుంచి పనలు అనుభవానికి ప్రతి ఒక్కరిని నాయన మీరే మా ప్రభు తండ్రి అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సియోను ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించును గాక.